రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. కిషన్ రెడ్డి గారు, మీరంటే చాలా గౌరవం ఉందండి అందరికీ కూడా. తప్పకుండా ఫస్ట్ నుంచి కూడా ఒకటే పార్టీని, ఒక సామాన్య కార్యకర్త నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు మీది అద్భుతమైనటువంటి ఒక హిస్టరీ, దాంట్లో నో డౌట్, మేము కాదనం సార్. కానీ మీరు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకోండి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, పాయింట్ నెంబర్ 1. అండ్ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వదిలేసేయండి, వదిలేసేయండి. మేము అడిగేది ఏంటంటే, మీరు ఎంతో చేశామంటున్నారు, కానీ ఆ ఎంత కొంత ఏం చేశారో లిఖితపూర్వకంగా దయచేసి మాకు చెప్పండి. అండ్ పాయింట్ నెంబర్ 2 సార్, ఇక్కడ మీరు అంటున్నారు ఏంటంటే అమరావతికి నిధులు ఇస్తే వచ్చిన ఇబ్బంది ఏంది సార్? మా బాధ, అమరావతికి నిధులు ఇస్తే మాకు బాధ లేదు సార్. తప్పకుండా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో డెఫినెట్గా పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఒకప్పుడు కలిసి పనిచేసినాం, కలిసే ఉన్నాము. ఇప్పటికి కూడా రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలందరూ కూడా ఒక్కటే అని ఖచ్చితంగా మేము దాన్ని గౌరవిస్తూ ముందరికెళ్తాం సార్. దాన్ని కూడా మేము అడగట్లేదు సార్. అమరావతికి ఇచ్చినందుకు బాధ కాదు సార్, మాకు ఇవ్వనందుకు బాధ, మన తెలంగాణకి ఇవ్వనందుకు బాధ. ఎందుకంటే తెలంగాణ వాళ్ళం ట్యాక్సులు కడుతున్నాం సార్, జిఎస్టీ కడుతున్నాం సార్. తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించినందుకు మాకు బాధ అని చెప్పి నేను మరొకసారి కిషన్ రెడ్డికి చెప్తా ఉన్నా. అమరావతికి ఇచ్చుకోండి, ఎందుకంటే అక్కడ రాజధాని లేదు. ఎంతసేపు వాళ్ళు కొట్టుకున్నారు, సరైన రాజధాని లేదు. ఖచ్చితంగా రాజధానిలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రదేశ్ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి సెక్రటరియట్ దగ్గర నుంచి రాజధానిలు కూడా కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసం వాళ్ళకి నిధులు కావాలి. సో ఖచ్చితంగా మీరు ఇచ్చిండ్రు, మేము వాళ్ళకి ఇచ్చినందుకు మాకు ఎటువంటి బాధ లేదు, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాము. మా బాధ అంతా తెలంగాణకి ఇచ్చినటువంటి ఈ గుండు సున్నా గురించే మా బాధ. సో ఈ గుండు సున్నా తెలంగాణకి ఎందుకు మిగిలింది, తెలంగాణ పైన ఇంత కక్ష ఎందుకు, తెలంగాణ పైన ఇంత మీకు ఇంత ఏమనాలి దాన్ని, నాకు అసలు మాటలు కూడా రావట్లేదు, గుర్తు కూడా రావట్లే ఏమనాలి. సో ఈ తెలంగాణ పైన ఇంత వివక్ష ఎందుకు, ఇంత కక్ష ఎందుకు? తెలంగాణ వాళ్ళు ట్యాక్సులు కడతలేరా, తెలంగాణ వాళ్ళు జిఎస్టీలు కడతలేరా? ఈ జిఎస్టీలు ట్యాక్సుల ద్వారా మీకు డబ్బులు రావట్లేదా కేంద్ర ప్రభుత్వంలో? లేకపోతే తెలంగాణనే దేశంలో లేదనుకుంటున్నారా? సో దయచేసి సమాధానం చెప్పండి. తెలంగాణ ఏమిచ్చిందంటే 8 మంది ఎంపీలను ఇచ్చింది, 2 సెంట్రల్ మినిస్టర్స్ని ఇచ్చింది. సో 56 నియోజకవర్గాలు కలిసికట్టుగా బీజేపీకి మద్దతు పలికినాయి. సో మీరు ఏమి ఇవ్వమంటే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడొద్దు, ఒక్క మాట కూడా అనొద్దంటే ఎట్లా సార్? పోనీ మీరైనా మాట్లాడండి చట్టసభలలో, పార్లమెంట్లో అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారిని. నేను అడుగుతా ఉన్నాను కిషన్ రెడ్డి గారు, దయచేసి సమాధానం చెప్పండి. అట్లీస్ట్ నాకు కాకపోయినా మా బీజేపీ కార్యకర్తలకు, ఎవరైతే బీజేపీ కార్యకర్తలో తెలంగాణ వాదులు ఉన్నారో వాళ్ళందరికీ దయచేసి సమాధానం చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కిషన్ రెడ్డి గారిని. ఇవన్నీ వదిలేయండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వదిలేయండి, గవర్నర్ వదిలేసేయండి, గవర్నర్ అవసరం లేదు. నేను అడిగేది ఒక్కటే, నేను చెప్పేది ఒక్కటే, అమరావతికి ఇచ్చినందుకు చాలా సంతోషంగానే ఉంది, బాధగా లేదు. మా బాధల్లా తెలంగాణ ఏం పాపం చేసింది, ఎందుకు ఇవ్వరు? అండ్ అదే రకంగా అట్లీస్ట్ విభజన హామీలను కూడా నోచుకోలేనటువంటి తెలంగాణ మరి ఇంత ఇబ్బందిగా ఉంది కదా, విభజన హామీలు కూడా నెరవేరలేదు కదా, భద్రాచలం సంగతి ఏం చేసిర్రు? సో ఇవన్నీ అడగాలని ఉంది సార్, కానీ ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలి, ఎవరు కూడా పట్టించుకుంటలేరని మేము అడుగుతున్నాం. ఏపీకి హోదా ఇవ్వకపోవడం ద్వారా తెలంగాణకు మోదీ మేలు చేశారట, అందుకోసం ఆయనకు క్షీరాభిషేకం చేయాలి. బీజేపీ పక్ష నేత ఏలేటి చేయాల్సింది మోడీ గారు కాదు, దీన్ని ఇంత అద్భుతంగా దీన్ని డైవర్ట్ చేసి మాట్లాడినటువంటి ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి నా శతకోటి నమస్కారాలు. మీకు చేయాలి, ఇంత గొప్ప ఆలోచన ఎట్లొచ్చిందండి? ఒక్క డైలాగ్, అబ్బబ్బబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్తు, మీ కవరింగ్ అయితే అద్భుతంగా ఉంది సార్, అద్భుతంగా ఉందండి. ప్రత్యేక హోదా ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో దానివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మోడీ గారు 0 బడ్జెట్ ఇచ్చినట. సార్ ఏమైనా అర్థం ఉందా సార్ దీని గురించి? దీనికి ఏమైనా అర్థం ఉందా సార్ మహేశ్వర్ రెడ్డి గారు? సో ఏకీభవిస్తున్నారా మీరు? సో దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి, మా ప్రజా ఒపీనియన్ తీసుకుందాం సార్ ఈ విషయంలో. సో నేను అన్నానని కాదు, ఏపీకి హోదా ఇవ్వకపోవడం, దయచేసి కమ్యూనిటీ పోస్ట్ పెట్టండి అమ్మా. ఏపీకి హోదా ఇవ్వకపోవడం ద్వారా తెలంగాణకు మోదీ మేలు చేశారంటున్న బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ వ్యాఖ్యలతో ఆప్షన్ ఏ మీరు ఏకీభవిస్తారా, ఆప్షన్ బి ఏకీభవించరా? దయచేసి కమ్యూనిటీ ద్వారా మీ పోల్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి కమెంట్స్ ద్వారా. దగ్గు మందులు నాసి రకం,
నాణ్యత పరీక్షలో 100కు పైగా ఔషధ కంపెనీలు మందులు విఫలం. హానికారక పదార్థాల జాడలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ నివేదిక. కుప్పకూలిన విమానం, నేపాల్లో ఘటన, పైలట్ మినహా మిగిలిన 18 మంది దుర్మరణం. మృతులంతా శౌర్య ఎయిర్లైన్ సిబ్బంది. నిర్వహణ తనిఖీలో భాగంగా ప్రయాణం. చాలా బాధాకరము. అండ్ ఇగో దగ్గు మందుల నాసిరకం అట. ఎందులో లేదు నాసిరకం, అన్నిట్లో నాసిరకమే. మెడికల్ మాఫియా అనేది విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్న తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. నేను చెప్తా ఉన్నా చాలా చోట్లనండి ఎవరైతే వెనుకబడి ఉన్నారో డబ్బులో, పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎరేసి చాలా ఫార్మా కంపెనీసు వాళ్ళను టెస్టులు చేయించి మరి ఒక ఓవయో లాంటి హోటల్సో లేకపోతే ఇంకొన్ని హోటల్స్లో వాళ్ళని పెట్టి వాళ్ళు చూపించినటువంటి ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనుషుల మీద ప్రయోగం చేస్తున్నాయి. వాళ్ళు వారంలో ఇంటికి వస్తామని చెప్పి ఊర్లకెళ్ళి చెప్పి బయలుదేరుతా ఉన్నారు హైదరాబాద్కి. తర్వాత చూస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వాళ్ళకి వేరే ఆప్షన్ లేక పాపం వాళ్ళు ప్రాణాలకైనా సరే ఈ గంటకు 20,000 30,000 ఇస్తామంటే వాళ్ళు వస్తున్నారని. ఈ విషయం ఏ మీడియా అందరికీ తెలుసండి ఏం జరుగుతుందో వెనకాల, కానీ ఎవరు కూడా మాట్లాడరు. ఈ మాఫియా అనేది జరుగుతోంది, మెడికల్ మాఫియా. కేవలం ఇది మాత్రమే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు మాయం చేస్తున్నారు, ఆ మందుల ప్లేస్లలో ఇంకొన్ని పెడతా ఉన్నారు. సో దయచేసి వీటన్నిటి గురించి కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. దామోదర్ రాజనరసింహ గారు, మీరు ఒక సీనియర్ మంత్రి గారు, దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దామోదర్ గారికి, మీరు సివియర్ యాక్షన్ తీసుకోండి. దీని పట్ల మీరు చేసేది ఏంది, ఏం చేయబోతున్నారు అనేది ఆలోచించండి. మెడికల్ మాఫియా విచ్చలవిడిగా, దీనికి ఖచ్చితంగా మెడికల్ ఆఫీసర్సే వెనకాల చేదోడు వాదోడుగా అండగా ఉంటున్నారు. అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ని మీద కూడా దాడి చేయండి. ఫార్మాస్యూటికల్ కంపెనీసు, అన్ని కంపెనీస్ అంటలేను కానీ కొన్ని టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రజల ప్రాణాలతోటి డబ్బులు, వాళ్ళ పేదరికాన్ని ఎరగా వేసి మీరు దీనికి సహకరిస్తే మీకు 1,000 డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వాళ్ళ ఇంటికి పంపించి వీళ్ళు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. మియాపూర్లో మొత్తం ఇదే దందానండి. మియాపూర్లో కొన్ని హాస్పిటల్స్లో ఇదే దందా జరుగుతోంది, వినబడుతోందా? సో దయచేసి ఆలోచించండి. సో ప్రాణాలతో ఆడుకుంటున్నాయి కొన్ని కంపెనీస్. తుంగభద్రకు మళ్ళీ పెరిగిన వరద. 91,222 క్యూసెక్కుల ఇన్ఫ్లా. లోతట్టు ప్రాంతాల అప్రమత్తం. ఆల్మట్టికి 2 లక్షలు, జూరాలకు 1.8 లక్షల క్యూసెక్కుల వరద. భద్రాచలంలో తగ్గిన నీటి మట్టం. పలు జిల్లాలో ముసురు వానలు. ప్రణాహిత బ్యాక్ వాటర్తో ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో పంట మునక. చందమామపై నీటి జాడలు. చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు. డొనాల్డ్ ట్రంప్పై కమల పైచేయి. ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ. అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం వెల్లడిస్తున్న ప్రీ పోల్ సర్వేలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ముందుకొచ్చిన కమలా హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ప్రీ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాయిటర్స్, ఇపాస్ సంస్థలు మంగళవారం నిర్వహించిన పోల్లో ట్రంప్నకు 42 పాయింట్లు లభించగా కమలకు 44 లభించాయి. పీబీఎస్ న్యూస్ ఇవన్నీ కూడా గ్రేట్ కదా. సో ఒక మహిళ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వబోతోంది. చూద్దాం ప్రెసిడెంట్ ఆఫ్ మరి అమెరికా ఒక మహిళ అంటే అది మామూలు విషయం కాదు, వీళ్ళందరినీ తట్టుకొని నిలబడడం అనేది. సో ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. చందమామపై నీటి జాడలు. చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో గుర్తించిన చైనా శాస్త్రవేత్తలట. తుంగభద్రకు మళ్ళీ పెరిగిన వరద. 91,222 క్యూసెక్కుల ఇన్ఫ్లో. లోతట్టు ప్రాంతాల అప్రమత్తం. ఆల్మట్టికి 2 లక్షలు, జూరాలకు 1.8 లక్షల క్యూసెక్కుల వరద. సో ఇది ఆంధ్రజ్యోతి. మనం మెయిన్ ఈ పేపర్ కన్నా కూడా బయట విషయాలే మనం ఎక్కువ మాట్లాడుకున్నాం, ఎందుకంటే అన్ని పేపర్లు ఒకటే వార్తలు ఉంటాయి. సో బయట ఏం జరుగుతుంది, ఎటువంటి దందాలు జరుగుతుందన్న విషయంలోనే మనం ఎక్కువ మాట్లాడుకోవడం జరిగింది. ఈనాడులో కూడా ఇదే ముఖ్యంగా చూద్దాము. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.
సవరించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ తీర్మానం. బారాసా మజ్లిస్ సిపిఐల మద్దతు. చర్చ సందర్భంగా రేవంత్ కేటీఆర్ల మధ్య వాగ్వాదం. భాజపా సభ్యుల వాకౌట్. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించినట్లు ప్రకటించిన సీఎం. రాష్ట్రంపై ఇంత కక్షణ. విభజన హామీలను విస్మరించిన మోదీ ప్రభుత్వం సమైక్య స్ఫూర్తిని కాలరాస్తోంది. ప్రధానిని 3 సార్లు కలిసిన ఫలితం లేదు. రాష్ట్రంపై కేంద్రం వైఖరి ప్రజలకు తెలియాలని శాసనసభలో తీర్మానం. సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్లో వివక్షపై పోరాటానికి మద్దతు. ఏ పక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షమే. కేటీఆర్. అహంకారంతో రేవంత్ రెడ్డి నేను కాదు, హామీలు నెరవేర్చని ఆయనే రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. తెలంగాణకు 5,336 కోట్లు. హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు ప్రాజెక్టుపై కసరత్తు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. రైల్వే బడ్జెట్లోనట. అభివృద్ధి సంక్షేమం. రాష్ట్ర బడ్జెట్ 2.80 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్లు. రాష్ట్ర పద్దును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. వాన వాన వల్లప్ప రంగు రంగుల మేకప్ ఆట. ఎన్నెన్నో వర్ణాలు అన్నిట్లో అందాలు అన్నట్లు వర్షాకాలంలో ప్రకృతితో పాటు ప్రతి ప్రాణి తన్మయం చెందుతోంది. కొత్త హోయలు పోతోంది. చిరు ప్రాణాలు ఎన్నో పులకరిస్తాయి. అలా పులకరించడమేమో కర్ణాటకలోని బస్సూర్లో రంగురంగుల చుక్కల కప్ప ఒకటి బయటకు వచ్చి కనువిందు చేసిందంట. దీని శ్రీలంక బుల్ ఫ్రాగ్గా, ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ అని పిలుస్తారట. నైస్. నేపాల్లో కుప్పకూలిన విమానం, 18 మంది మృతి, ఒకరికి గాయాలు.